అదే మన ధర్మం. మీకు ఉన్న సదుపాయం లేకుండా చేయడం మన ధర్మం, ఏ సదుపాయం ఇవ్వకుండా చేయడం కూడా మన ధర్మం. అందుకబట్టి అటువంటి పద్ధతులు పాటించే వాళ్ళు ఆ పార్టీలన్నీ కూడా మనువాద పార్టీ. మనుధర్మం మనకు శత్రువు అయినప్పుడు మనువాద పార్టీలు కూడా మన శత్రువే. ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు? మనువాదులే మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి నెంబర్ 3 జీవో పోయింది. మనువాదులు మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి నెంబర్ 3 జీవో పోయింది. ఈ నెంబర్ 3 జీవో ఉన్నప్పుడు 100కి ఎన్ని ఉద్యోగాలు? 100కి 100 ఉద్యోగాలు. అందువలన మన వాళ్ళు ఇప్పుడేంటి, మన వాళ్ళు అప్పుడు అనేవారు కదా, పిల్లలు खता विवर नहीं, मुई गोटे लोग से खता विवर तुम्हें सुनवार अच्छे। हाँ मुई सुना विवर तुम्हें जाने विवर ओके। हाँ खता विवर नहीं ఏమైందప్పుడు 100కి అప్పుడు 100 ఇప్పుడు ఎన్ని మనం తీశారు కదా ఉద్యోగాలు 100కి ఎన్ని ఉద్యోగాలు అంటే ఎన్ని ఉద్యోగాలు పోయాయి? 94 ఉద్యోగాలు పోయాయి. మరి గోరఖ్పూర్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ, ఉద్యోగాలు తక్కువ. అందుకే మరి ఇప్పుడు ఇది ఎవరు మళ్ళీ ఎవరు తెచ్చుకోవాలి? ఇది ఆఖరికి సుప్రీంకోర్టు కూడా తిరిగి వాళ్ళు ఇచ్చిన తీర్పుకు సమీక్షించాలని పిటిషన్ పెట్టినా కూడా ఆ పిటిషన్లు పట్టించుకోలేదు. ఏం దీన్ని చర్చించవలసిన అవసరం లేదని పక్కకి తోసేసింది. అయితే ఇప్పుడు మార్గం ఏంటి? ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అసెంబ్లీ ఉంది, అక్కడ గిరిజన సలహా మండలి, అక్కడ తీర్మానం చేయాలి నెంబర్ 3 జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి అని. అది అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలి. తీర్మానం వాళ్ళు చేయలేదు. తీర్మానం చేయమని ఈ రాష్ట్ర మన గిరిజన సంక్షేమ మంత్రి ఉన్నారు కదా, ఏం పేరు? గుమ్మడికాయల సంజయరాణి, గుమ్మడి సంజయరాణి వెళ్ళి చెప్తే అలాగే ఈసారి అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి మేము తీర్మానం చేసేస్తాము, చట్టం చేసేస్తాం అన్నాను. నిజమే చేస్తారు అనుకున్నాం. ఈ సలహా మండలిలో తీర్మానం లేదు, అసెంబ్లీలో తీర్మానం కూడా లేదు. దానికి ముందు మేము ఈ జీవో నెంబర్ 3 మళ్ళీ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలో చెప్పడానికి కోసం మన ఇలాంటి సమస్యలు పరిష్కరించే అధికారం లేదంటే చట్టాలు చేసే అధికారం పార్లమెంటు తర్వాత ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేసే చట్టాలని సవరించే అధికారం ఎవరికి ఉంది? గవర్నర్కి ఉంది. కాబట్టి ఇది సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి దీనికి ఒక చట్టం చేయండి, ఈ విషయం రాష్ట్రపతికి చెప్పండి అని చెప్పేసి మేము మన జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ తరఫున 3 మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఐపీఎస్ డీజీపీగా రిటైర్ అయిన ఆఫీసరు, అలాగే ప్రభుత్వం దగ్గర చీఫ్ సెక్రటరీగా పనిచేసినట్టు రిటైర్ అయినటువంటి వాళ్ళు మొత్తం కలిసి మన జలంధర్ మాస్టర్ కూడా వచ్చారు మాతో. చింతపల్లి నుంచి ఒక ఎంప్లాయీని తీసుకెళ్ళాం, పార్వతీపురం నుంచి ఒక డిఈ గారిని తీసుకెళ్ళాం, వెళ్ళి అడిగాం. అర్థమైంది కదా? వెళ్ళి అడిగితే నేను తప్పకుండా రేపే ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ రాస్తాను అని అన్నారు. రాసేయడం లేదో తెలియదు. తర్వాత ఇంకో విషయం ఏం అడిగామంటే, ఇప్పుడు మనం అందరం బతకడానికి ఏంటి? భూమి కదా, భూమేనా కదా? భూమి లేకుండా ఉన్న బతకగలరా? మరి భూమి హక్కు కోసం ఆ రోజు అక్కడ ఉంటాయి, ఫోటోలు ఉంటాయి చూడండి, తలపాకలు ఉన్నాయి కదా, కట్టం తర్వాత ఒక తలపాక 2 తలపాకలు ఉంటాయి. వాళ్ళు ఒకరు కొమరం భీము, ఒకరు బిర్సా ముండా. ఈ మహానుభావులు ఆ రోజు పోరాటం చేస్తే భూమి ఈ అడవి మాది, భూమి మాది, నీరు మాది, దీని జోలికి ఎవరు రాకూడదని చెప్తే ఆ రోజు కాలు చంపేసేవాళ్ళు మన ఆదివాసీ నాయకులు. వాళ్ళు జల్ జంగిల్ జమీన్ అని చెప్పేసి పోరాటం చేశారు, వాళ్ళని చంపేశారు. వాళ్ళు ప్రాణాలు బలిదానం చేస్తే మనకు బ్రిటిష్ గవర్నమెంటు
1917లో మనకు ఈ భూములు మనకు కేటాయించడం జరిగింది. ఇది ఆదివాసీ ప్రజలు ఏజెన్సీ వాళ్ళు బతుకుతున్నటువంటి ప్రాంతాలు, వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూములు, ఏ ప్రాంతంలో అయితే భూములు ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా అది ఆదివాసులది. ఈ భూములకి ఆదివాసులే హక్కుదారులు, ఈ ప్రాంతం ఆదివాసులది అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ 1917లో చట్టం చేసింది. అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు మళ్ళీ ఆ చట్టాన్ని ఇక్కడ పొందుపరిచాడు. కాబట్టి మనకు ఆ చట్టం, మనకు ఈ రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 20 అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి అంటున్నాం ఈ భూమి ఎవరిది, ఇది మాది అని చెప్తుంది. అది రాకముందు మాది అని చెప్పడానికి మనకు ఓ రాజ్యాంగము లేదు, ఒక హక్కు లేదు, ఒక చట్టము లేదు. మనకు ఆ భూమి మీద హక్కు కాదు. ఇప్పుడు భూమికి హక్కుదారులు ఎవరు? ఈ ప్రాంతానికి మన ఆదివాసులు హక్కుదారులు అని మనం అనుకుంటున్నాం. చట్టం ప్రకారం మనం హక్కుదారులే. కానీ దీనికి సంబంధించి ఈ 5వ షెడ్యూల్ ప్రాంతం అంటాం దీన్ని, ఈ ఆదివాసీ ప్రాంతం అంతా. ఈ 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఈ భూములు, అడవులు, అడవి సంపద, ఖనిజ సంపద మీద హక్కుదారులు మనమే అని అనుకుంటున్నాం. చట్టపరంగా మనమే, అధికారం మనకే ఉంటుంది. అంటే ఈ ప్రాంతం మనదైనప్పుడు, ఈ ఆదివాసీ ప్రాంతం మనదైనప్పుడు, ఇది 5వ షెడ్యూల్ ప్రాంతం అయినప్పుడు, దీనికి హక్కుదారులు మనమైనప్పుడు అడవి మీద ఉండేదే కాదు హక్కు, అడవి లోపల ఉండే సంపద కూడా మనకే హక్కు ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే 2019 నుండి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ మంచి కరోనా టైంలో ఎవరు వీధుల్లోకి వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు ఏం చేశాడు? 2019 నుండి 2024 వరకు మొత్తం మనకు రక్షించడానికి ఉన్న చట్టాలన్నీ కూడా చాలా వరకు సవరణ చేశాడు. ఎందుకు చేశాడు? అదానీలకి, అంబానీలకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వజ్రాలు, బంగారం, వెండి, ఆ తర్వాత బాక్సైటు, సిల్వరు, ఇలాంటి గనులు ఉన్నాయి కదా, ఇవన్నీ వాడు తవ్వి వ్యాపారం చేసుకోవడం కోసం ఇదంతా సవరణ చేశాడు. ఇది పర్యావరణ చట్టాలు, జీవ కారుణ్య చట్టాలు, జీవావరణ చట్టాలు, ఇలాంటివన్నీ కూడా ఏమైపోయింది. అలాగే పెసా చట్టంలో కూడా గ్రామ సభకు ఉండే అధికారాలు కూడా మొత్తం మార్చడానికి కోసం ప్రయత్నం చేశాడు. అది మార్చే ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది ఆదివాసీ సంఘాలు అడ్డుకోవడం వల్ల అది ఆగింది. ఇప్పుడు మనకున్నది ఈ అడవి, భూమి, నీళ్లు, మన ఊరు కాపాడుకోవడానికి ఉన్న ఆధారం ఏది? ఒక పెసా గ్రామ సభ ఒకటే ఉంది. ఈ పెసా గ్రామ సభ దానికి రాజ్యాంగం ఇచ్చిన అధికారాలు ఉన్నాయి.